హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే బయటికి వెళ్దాం అనుకున్నాము. బయటికంటే ఎక్కడికి లేదు, జస్ట్ సుమా అయితే చాలా డేస్ అయింది కదా, ఇంట్లోనే ఉంది. సో ఇంకా బోర్ కొడుతుంటే నాకు కూడా ఈరోజు ఫ్రీ టైం దొరికింది కదా, సో ఇంకా సుమాని అయితే బయటికి తీసుకెళ్తున్నాను. మామూలుగా మేము ఈరోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. చూస్తే ఇప్పుడు టైం 5 అవుతుంది. సుమాతో అలానే ఉంటుంది, ఎప్పుడు ఒక టైం అనుకుంటాము, ఒక టైం అవుతుంది. సో ఇంకా చూడండి, నేనైతే రెడీ అయిపోయాను. సుమా అయితే ఇంకా రెడీ అవుతుంది. సుమా హాయ్ చెప్పవా కొంచెం. చూడండి ఎంత వైట్గా ఉన్నాను, అంత క్రెడిట్స్ అంతా సుమాకే ఇవ్వాలి. మేకప్ అయితే వేసింది. మేకప్ అంటే ఏం లేదండి, మళ్ళీ లాక్మీ క్రీమ్ అయితే అప్లై చేసింది అంతే. సుమా రెడీ అయ్యావా? రెడీ అయితే వెళ్దాం ఇక. సో మేమైతే ఎక్కడికి వెళ్దాం అనుకున్నామంటే మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. దగ్గరలో ఏదైనా మాల్ ఉంటే అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. చూద్దాం, బయటికి వెళ్ళి మనము డిసైడ్ అవుదాము. ఓకే, ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో. సో మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇంట్లో పెద్ద మిర్రర్ అయితే లేదు. సో మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మిర్రర్లోకి వచ్చి చూసుకునే వాళ్ళము. ఇక్కడ ఏంటంటే మిర్రర్ కొంచెం సన్నగా ఉన్నా కూడా చాలా లావుగా కనిపిస్తాము. ఈ మిర్రర్ ఏంటో అది. సో మేము అనుకునే వాళ్ళం, ఏంటి ఇంత లావు అయినామా, మళ్ళీ కెమెరాలో అయితే సన్నగానే కనిపిస్తాము, ఇక్కడ ఇంత లావుగా కనిపిస్తాము అనుకుంటున్నాము. మళ్ళీ తెలిసింది, మళ్ళీ ఇంట్లో మిర్రర్ తీసుకున్నాక ఇంతలో చాలా లావుగా కనిపిస్తాము. ఏంటో చూడ ఫ్యాన్ అయ్యవా? ఈ కొంచెం సెట్గా వేడి ఎక్కువ ఉంది. సుమా హాయ్. సో కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళేసి బయటికి వెళ్ళేసి ఎక్కడికి వెళ్దాం సుమా? ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి చెప్పు. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్దామా? మాల్కి వెళ్దామా? లూలు మాల్కి. చలో. తీసుకోలేదు సుమా, తీసుకున్నా. నాకే పర్స్ ఉంది. ఇప్పుడైతే కేపీహెచ్పికి వచ్చాం. అంటే వెళ్ళే రూట్లోనే కదా, ఐడియా ఏం లేదు ఏం పర్చేస్ చేయాలని. స్ట్రీట్ షాపింగ్ కదా, అలా చూద్దామని అయితే వచ్చేసాం. ఇప్పుడైతే కేపీహెచ్పికి వచ్చాము. సుమా స్ట్రీట్ షాపింగ్ అంటే అలా. ఏం తీసుకుంటావు సుమా? ఏం తీసుకుంటావు? సో టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. సన్లైట్ చూడండి ఎలా ఉందో. హలో. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. సినిమా చూడండి, దిక్కులు చూస్తున్నారు అంటే అందరూ అయితే మొదలనే చూస్తున్నారు. సో ఇక్కడైతే నేను డ్రెస్సెస్ చూస్తున్నాను. నేను ఎప్పుడైతే స్ట్రీట్ షాపింగ్లో తీసుకోలేదనమాట. ఇదైతే ఫస్ట్ టైం. ఎందుకు ట్రై చేద్దాం అనిపించింది. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, ఒక 2-3 monthsకి యూజ్ అయ్యేలాగా తీసుకుందాం అనుకున్నాను. నార్మల్గా కూడా నేను షాప్స్లో కూడా ఎక్కువగా పర్చేస్ చేయను అనమాట డ్రెస్సెస్. అన్నీ అమ్మ స్టిచ్ చేసినవే. ఇప్పుడు స్టిచ్ చేసినా కూడా ఏంటంటే అవి మళ్ళీ ఫిట్ అవ్వవు సరిగ్గా. మనం ఆఫ్టర్ డెలివరీ కొంచెం వెయిట్ లూజ్ అవుతాం కదా. సుమా టీ షర్ట్ కూడా తీసుకుంటావా ఒకటేసారి? సుమా చూడు, కెమెరా టీ షర్ట్ కూడా తీసుకుంటావా? నచ్చిందా నీకు అది? ఒకసారి అవి చూసుకో, స్టిచెస్ అన్నీ చూసుకో. నేనైతే ఆ డ్రెస్ తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఒక 3-4 తీసుకుందాం అనుకున్నాను. బట్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో మనకు ఐడియా లేదు కదా. ఒకటి యూస్ చేసి నెక్స్ట్ అయితే ట్రై చేద్దాం అనుకుని ఇంకా అదొక్కటైతే తీసుకొని వచ్చేసాను. అదైతే 350 అయితే పడింది, రీజనబుల్ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి లూలు మాల్కి అయితే వచ్చేసాం. దినేష్ సో గాయస్, ఇప్పుడైతే మనం లూలు మాల్లోకి ఎంటర్ అయ్యాము, పార్కింగ్ ఏరియాలోకి. సో ఇప్పుడే బైక్ అయితే పార్క్ చేసాము. పార్క్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. సుమా పైన తగులుతాం చూడండి, తగ్గింది కొంచెం. నాకైతే తగులుతా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనము పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సుమా ఫుడ్ కోర్ట్. ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే చాలాసేపు అయింది కదా బయటకు వచ్చి. ఇంకా సుమాకు ఆకలి అవుతుంటే, అందులోనూ చాలా డేస్ అయింది కదా సుమా బయట తినక. ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే సుమాకు ఆకలి వేసుకుంటా. ఎప్పుడు తిండి పిచ్చి కలిసి
ఎప్పుడు తిండి. మీరు అనుకోవచ్చు ఏంటి లూలు మాల్ హైదరాబాద్కి వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా, ఇప్పుడే విజిట్ చేశారు అనుకోవచ్చు. లేదండి, మేము ఆల్రెడీ 2 times అయితే విజిట్ చేసాము. బట్ ఓన్లీ హైపర్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చే వాళ్ళం. మిగతా ఫ్లోర్స్ అయితే ఏవి విజిట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే సుమా అయితే చికెన్ రోల్ అయితే తీసుకున్నది. ఇది వచ్చేసి మనకి 135 రూపీస్ అయితే పడింది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన చూడు. మైనస్ ఇవ్వరు, మనం తీసుకోవాలి. సో వ్యూ చూసుకుంటే చాలా బాగుంది ఇదనమాట. ఇక్కడ ప్లేసెస్ దొరుకుతాయి అనుకున్నా కానీ దొరకలే అసలు, అందరు ఫుల్ డిమాండ్ అయిపోయింది. ఫైనల్గా మనకి ఇక్కడైతే ప్లేస్ అయితే దొరికింది. వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సుమా అయితే చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసింది కదా, నేనైతే పిజ్జా ఆర్డర్ చేశాను. ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాము. నాకు పిజ్జాతో కంపేర్ చేస్తే చికెన్ రోల్ అయితే వర్త్ అనిపించింది, ప్రైస్ విషయంలోనూ అండ్ టేస్ట్ విషయంలోనూ కూడా. ఇంకా ఫుడ్ అయితే కంప్లీట్ చేసి మేము కొంచెంసేపు కూర్చొని అలా మాట్లాడుకున్నాము. ఎందుకంటే చాలా డేస్ అయింది కదా సుమా నేను ఇలా బయటకు వచ్చి. అన్ని బుక్స్ ఐటమ్సా అన్నీ. ఇంకా లాస్ట్ ఫ్లోర్లో అయితే గేమింగ్ జోన్ ఉంది. నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో చిన్నప్పుడు అయితే మనం గేమ్స్ అలా బాగా ఆడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎందుకో అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవన్నీ. కానీ మీకు గుర్తుందా, చిన్నప్పుడు సూపర్ మ్యారియో అవి ఆడేవాళ్ళం, అంటే టీవీ కనెక్ట్ చేసుకొని కీబోర్డ్తో అండ్ జాయ్స్టిక్తో. అప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అండ్ కొట్టుకునే వాళ్ళం కూడా చిన్నప్పుడు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో అలా టీవీకి కనెక్ట్ చేసుకొని ఆడుకోవడం చాలా బాగుండేది, ఆ మెమరీస్ అన్నీ కదా. దినేష్కి ఇంట్రెస్ట్ ఉండి పిలుచుకొని వచ్చాడు, కానీ దినేష్ కూడా ఏం ఆడలేదు, జస్ట్ అలా చూసేసి ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాం. లూలు ఎంట్రన్స్ అంట. సో ఎంట్రన్స్కి వెళ్ళి ఇది కాదు అనుకుంటుంది సుమా మనం. నెక్స్ట్ అయితే హైపర్ మార్కెట్కి వచ్చాం. ఇక్కడైతే ఒక మంచి మూమెంట్ అయితే జరిగింది, హ్యాపీ మూమెంట్. అదేంటంటే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కలిసారు, అంటే అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఇలా ఒకరు వచ్చి మనల్ని గుర్తుపడతారని అస్సలు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ తన ఫేస్ అయితే చూపించలేదు, ఎందుకంటే తను పర్మిషన్ అయితే తీసుకోలేదు కదా. అసలు మాకు అడుగుదామన్న థాట్ కూడా రాలేదు. సడన్గా ఇలా వచ్చి ఇలా చెప్పేసరికి మేమే షాక్లో ఉన్నాము, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ మూమెంట్లో. ఇంకా వీడియో కూడా ఎలానో ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాను, అది ఎలానో రికార్డ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సాత్విక, మమ్మల్ని గుర్తుపట్టి వచ్చి కలిసినందుకు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇక్కడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. మనము ఇంకా చూసామంటే అన్ని కొనాలనే అనిపిస్తుంది. ఇంకా పిజ్జా, బర్గర్ అండ్ శాండ్విచ్ అయితే రెడీ టు కుక్ లాగా చాలా ఉన్నాయి ఐటమ్స్. ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్కి సపరేట్ సెక్షన్ అయితే ఉంది. అంటే ఇక్కడ మనం ఇక్కడే కట్ చేయించుకోవచ్చు, లేకపోతే మనకి ఆల్రెడీ ప్యాక్ చేసిన మీట్ అయితే దొరుకుతుంది. చూడండి ఈ ఎగ్స్ కూడా ఏంటో మాకైతే తెలియదు. ఇక్కడైతే చికెన్లో, మటన్లో డిఫరెంట్ పార్ట్స్ కట్స్ అయితే ఉన్నాయి. లైక్ బోన్లెస్ చికెన్, ఓన్లీ చెస్ట్ పీస్, ఇలా కర్రీ కట్ ఇలా అయితే చాలా ఉన్నాయి. మ్యారినేట్ చేసిన మీట్ కూడా ఉంటుంది, లేకపోతే నార్మల్ చికెన్ ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ర్యాబిట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ కూడా ఉన్నాయి, వాటి నేమ్స్ కూడా ఏవో తెలియదు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఫైనల్ గా మేమైతే నాటుకోడి అండ్ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. సుమా అయితే ఎప్పుడు కుక్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం తనకి. సో ఎలా చేస్తుందో చూడాలి. ఇవి కూడా కుక్ చేసిన బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాము, డెఫినెట్ గా చూడండి అండ్ చూసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి చిన్న ఫిషెస్ ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే గుర్తులేవు, కానీ అప్రాక్సిమేట్లీ 100 to 150 లోపల అయితే ఉండొచ్చు. ఫైనల్ గా జస్ట్ కొన్ని అయితే షాపింగ్ చేసాం, ఎందుకంటే షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళలేదుగా, నార్మల్ గా అయితే వెళ్ళాం అనేసి. ఇంకా ఎలానో వెళ్ళాం కదా, యూజ్ అయ్యే థింగ్స్ అయితే కొన్ని తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాం ఇంటికి వెళ్దామని. ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మాకు 99 స్టోర్ అయితే కనపడింది అక్కడ. సో ఏముంటాయా అనేసి అయితే వెళ్ళాం అనమాట. బట్ అక్కడ ఏమీ లేవు, 99 స్టోర్ అని పెట్టారు, కానీ అక్కడ రేట్స్ అయితే 99 కన్నా అన్నీ ఎక్కువే ఉన్నాయి. ఇంకా తక్కువ ఉన్నాయో ఏమో ఐడియా లేదు, కానీ మాకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ లేవు కదా అనేసి ఇంకా బ్యాక్ అయితే వచ్చేసి జస్ట్ అలా ఒక రౌండ్ తిరిగేసి. మీరు కూడా లులు మాల్ ని విజిట్ చేశారా? విజిట్ చేసింటే కమెంట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కమెంట్ అయితే చేయండి, తెలుసుకోవాలని ఉంది. సో ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాం. సుమా ఎట్లా అనిపించండి? పాపం సుమాకైతే కాళ్ళని నొప్పి తీసాయి, తిరిగి కాళ్ళు నొప్పి లేదు, కానీ ట్రాఫిక్ కూడా ఉండే. మొత్తానికైతే మా డే ఇలా గడిచింది. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.